In a class 50 students, the number of girls is 20, the average weight of the boys is 50 kgs and the average weight of all the students is 40 kgs. What is the average weight of the girls? రైట్, మళ్ళీ ఒకసారి కొంచెం చదువుకుందాం తెలుగులో. రైట్, ఒక క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఒక క్లాస్లో వచ్చేసి మొత్తం 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇయర్ 50 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ టోటలీ 50 స్టూడెంట్స్. తర్వాత ఏమి ఇచ్చాడు ఇక్కడ? 50 మంది విద్యార్థుల తరగతిలో బాలికల సంఖ్య 20. సో బాలికల సంఖ్య అంటే బాలికలు ఎవరన్నట్టు ఇక్కడ గర్ల్స్. నెక్స్ట్ బాయ్స్, కొంతమంది 50లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. మరి గర్ల్స్ ఎంతమంది అని ఇచ్చాడు మనకు? బాలికల సంఖ్య 20. బాయ్స్ ఎంతమంది ఉంటారు? ఆబ్వియస్లీ 30 మంది ఉంటారు. ఎందుకు? టోటల్గా మొత్తం ఎంతమంది ఉండాలా? 50 మంది ఉండాలి కాబట్టి. రైట్, ఇక్కడికి అయిపోయింది. బాలుర సరాసరి బరువు 50 కేజీలు. అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 50. అంటే బాలుర దగ్గర మనం ఏం రాస్తున్నాం? 50 కేజెస్ అని రాస్తున్నాం. వీళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు? యావరేజ్గా 50 కేజెస్. మరియు విద్యార్థుల సరాసరి బరువు 40 కేజెస్. అంటే విద్యార్థులు ఎవరు మరి ఇక్కడ? బాయ్స్ అండ్ గర్ల్స్. ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ యావరేజ్ ఎంత వచ్చింది మనకి? మొత్తము ఇక్కడ 40 కేజెస్ వచ్చింది. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ గర్ల్స్. బాలికల సరాసరి బరువు ఎంత? అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్. మరి అది ఫైండ్ అవుట్ చేయాలంటే బాలికల యొక్క సరాసరి బరువుని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్లో మీకు చెప్పాను. ఇక్కడ ఈ 50 మంది యొక్క యావరేజ్ వచ్చేసి 40 కేజెస్. అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 మెంబర్స్ ఇస్ 40 కేజెస్. దట్ ఈస్ క్లియర్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెయిట్ 30 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు సుమారుగా 50 కేజీలు ఉన్నారు. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఎవరిది? మనం అంటే గర్ల్స్ది కనుక్కోవాలి. కనుక్కోవాల్సింది ఎవరిది? గర్ల్స్ది. ఇది కూడా సింపుల్ ప్రాసెస్. 50 × 40 ఎంత అవుతుంది? మొత్తం 2000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 2000. మొత్తం స్టూడెంట్స్ మైనస్ ఇక్కడ బాయ్స్ తీసేయండి. మొత్తం స్టూడెంట్ నుంచి బాయ్స్ తీసేస్తే వెయిట్ గర్ల్స్ వెయిట్ వస్తుంది. రైట్, ఇది 2000. నెక్స్ట్ 30 × 50 దట్ ఈస్ 1500. సో ఈ రెండు తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 500 వస్తుంది. ఈ 500 ఎవరి వెయిట్? మరి ఇది ఓన్లీ గర్ల్స్ యొక్క వెయిట్. కాబట్టి 500 డివైడెడ్ బై మరి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 20 మంది ఉన్నారు గర్ల్స్. సో 20. 0 0 క్యాన్సిల్. 2 1s are 2 25s are. This is the required answer. 25 kgs is the required answer.